వారం రోజుల నుంచి బిగ్ బాస్ ఆడియన్స్, మెజారిటీ బిగ్ బాస్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగబోతుందా? సో ప్రియా ఎలిమినేట్ అయిపోతుందా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. బిగ్ బాస్ టీమ్ డెసిషన్ ఏంటి, సో బిగ్ బాస్ టీం ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు, ప్రియా ఎలిమినేట్ అయిపోతుందా లేదా, ప్రియా కాకపోతే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ప్రియాని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తున్నారా ఈ వీక్, సో ప్రియా ఎలిమినేట్ అవుతే సో కామనర్స్లో కొంచెం భయం పెరుగుతుందని చెప్పి ప్రియాని ఎలిమినేట్ చేస్తారా? ఎందుకంటే మనీష్ ఎలిమినేట్ అయినా కానీ కామనర్స్లో ఆ భయం అనేది క్రియేట్ అవ్వదు, ఎస్పెషల్లీ శ్రీజాకి. ఎందుకంటే శ్రీజ, ఈ అమ్మాయి ప్రియా, సో వీళ్ళిద్దరు గొంతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు గొంతులు వింటుంటే చాలా చిరాగ్గా కనిపిస్తుంది. సో ఇక్కడే కాదు, సో యూఎస్ ఆడియన్స్ దగ్గర నుంచి సో ఇక్కడున్న ఆడియన్స్ వరకు అంతెందుకు బిగ్ బాస్ టీం ఎవరైతే పనిచేస్తుంటారో, సో 24/7 ఎవరైతే కెమెరా డిపార్ట్మెంట్ కానీ లేకుంటే అక్కడ ఉంటున్న యూనిట్ కానీ పనిచేస్తున్నారో, ఈ కామనర్స్ దెబ్బకి వాళ్ళు కంప్లీట్గా వెక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి చాలా అంటే చాలా చిరాకు, కంపరం క్రియేట్ అవుతుందంట. అనవసరంగా పనిచేస్తున్నాము అన్న థాట్లో వాళ్ళు ఉన్నారంట. ఎందుకంటే వీళ్ళు ఎంత గలబా చేస్తున్నారంటే, ఎంత అరుచుకుంటున్నారంటే, పని పాట లేకుండా ప్రతి దానికి డిస్కషన్ పెట్టడం, ప్రతి దానికి ఎరవటము. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డుది ఏదైతే జరిగిందో, ఆ గుడ్డు 3 గుడ్లు తినేశారు కదా, ఆ 3 గుడ్లు తినేసినప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళకి మెడబట్టుకొని బయటికి గెంటే బుద్ధి అయిందంట వీళ్ళకి. అందుకని చెప్పి ఆ టాస్క్ మొత్తం ఆపేసి వేరే టాస్క్ పెట్టారు. యాక్చువల్గా ఆ 3 గుడ్లు అక్కడ పెట్టిన తర్వాత ఆ 3 గుడ్లు తీసుకోవాలా, తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అనే డిస్కషన్ జరగాలి. ఆ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత, ఆ రప్చర్ అంతా అయిన తర్వాత, సో దాని తర్వాత ఆ గుడ్లు ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఉంచుకుని హోల్డ్ చేసి పెట్టుకుంటారు, ఆ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఒక మంచి రివార్డ్ లాంటిదో లేకుంటే వేరే నెగిటివ్ లాగో చేద్దామని అనుకున్నారంట. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఎప్పుడైతే గుడ్లు దొబ్బి తినేశారో బిగ్ బాస్ టీంకి పిచ్చ లేచింది. అందుకనే బిగ్ బాస్ టీం అంత పెద్దగా ఆ రోజు డెసిషన్ తీసుకొని అంత పెద్ద హడావుడి చేసింది. అది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ కాలేదు, కానీ అలా జరగడానికి కూడా కారణం అదే. సో దీనికి ముఖ్య కారణం ప్రియా అండ్ శ్రీజ. సో శ్రీజ గేమ్ కొంచెం అన్నా మారాలి అన్నా, శ్రీజలో కొంచెం భయం పుట్టాలన్నా, ఆ అమ్మాయి నోరు కొంచెం కంట్రోల్ అవ్వాలన్నా, ఆ ఇరిటేటింగ్ వాయిస్లో కొంచెం వాల్యూమ్ తగ్గాలన్నా, ఈ అమ్మాయి ఎలిమినేట్ అవ్వాలి. ఈ అమ్మాయి ఎలిమినేట్ చేస్తే ఆ అమ్మాయిలో భయం పుట్టుద్ది అనుకుని బిగ్ బాస్ టీం ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటుంది. కాకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే, సో ఇక్కడ అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోతూ ఉంటే అక్కడ హౌస్లో వాయిస్ ఇచ్చే అమ్మాయిలు కామనర్స్ తరపున ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి రితు చౌదరి, తనూజ, సంజన, సో వీళ్ళ ముగ్గురే ఉంటారు. ఇంకొక అమ్మాయి గట్టిగా తెలుగు మాట్లాడే అమ్మాయి అక్కడ లేకుండా పోద్ది. ఆల్రెడీ షష్ఠి వర్మ ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది కాబట్టి, సో ఈ వీక్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నారా అంటే, ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయకూడదని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి హౌస్లో ఉండే కొద్దీ కామనర్స్ మీద ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. నిన్నే చూశారు కదా, వీళ్ళిద్దరు అక్కా చెల్లెలిద్దరు కలిసి శాకిని డాకిని కలిసి అంత నీచంగా చేశారు. నిజంగా శ్రీజ మీద ఆల్రెడీ ఇంప్రెషన్ పోయింది. అండ్ కామనర్స్లో శ్రీజ దుమ్ము లేపుద్ది, దమ్ము చూపిస్తుంది, ఇలాంటి మాటలని ఫస్ట్ నేను కూడా చెప్పాను. బట్ అవన్నీ చాలామంది ఇప్పటికీ నేను వెనక్కి తీసేసుకున్నాను. ఇంకొంతమంది ఆల్రెడీ పెద్ద వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. కాకపోతే నేనేంటంటే ఎక్కడో ఒక హోప్ ఉందన్నమాట. బట్ ఈ ఇద్దరు ఉంటే మాత్రం ఆ హోప్ అనేది కంప్లీట్గా నాకు ఉండదు అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ టీం కూడా అదే అనిపిస్తుంది. పోయే కొద్దీ గేమ్ ముందుకు సాగాలి అంటే సో ప్రియా ఉండకూడదు అంటే సో ప్రియాని ఎలిమినేట్ చేయాలి. కాకపోతే ప్రియాని ఎలిమినేట్ చేస్తే సో ఇటుపక్క కంటెస్టెంట్ ఎవరైతే ఫ్లోరా గారు ఉన్నారో సో ఆమెకు కూడా ఓటింగ్ పడుతుంది, కానీ ప్రియా కంటే ఎక్కువే పడుతుంది. కాకపోతే ఆమె హౌస్లో ఉండటం వల్ల హౌస్లో ఎంత ఉపయోగం లేదు అనే టాపిక్ కూడా ఒకటి నడుస్తుంది. సో ప్రియా, ఫ్లోరా, మనీష్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ప్రియా వైపే ఎడ్జ్ చూపిస్తుంది. ప్రియానే ఎలిమినేట్ చేయాలి, కామనర్స్కి ఒక షాక్ ఇవ్వాలి. ఎవరైతే వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నామో, మేము తోపు మాట్లాడుతున్నాం, మేము తురుము మాట్లాడుతామని అనుకునే వాళ్ళకి మీరు మాట్లాడేది బొక్క అని నాకు సార్ ఎంత మాట్లాడినా, ఎంత ఆయన కన్విన్స్ చేసినా, ఎంత ఆయన ఇన్పుట్స్ ఇచ్చినా కూడా వీళ్ళకి అర్థం చేసుకోలేరు అనే అభిప్రాయానికి బిగ్ బాస్ టీం వచ్చినట్టుంది. ఒక ఎలిమినేషన్ ద్వారా మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది, కనీస జ్ఞానం అన్నా బుద్ధి అన్నా వచ్చుద్దేమో అని బిగ్ బాస్ టీం అనుకుంటుంది. సో అందుకని చెప్పి ప్రియాని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు. సో ప్రియా ఎలిమినేట్ అవ్వబోతుంది. మేబీ ఈరోజు శనివారం కాబట్టి మీకు రేపు ఎపిసోడ్లో ప్రియా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఈ రోజు ఎండింగ్కి మేబీ ఒక 5 o'clock 4 o'clock కంప్లీట్ అప్డేట్ వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాం. సో ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి కిందకి మీదకి అవ్వచ్చు, బట్ యాక్యురేట్ అప్డేట్. సో ఈ అమ్మాయికి అస్సాం టికెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్. సో ఈ అమ్మాయిని ఆల్రెడీ ఆ కోచ్ అంతా బుక్ కూడా అయిపోయిందని చెప్పి అంటారు. ఎందుకంటే ఈ అమ్మాయి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ అమ్మాయితో చూసినా ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం చేత కాదు, ఈ అమ్మాయికి మాట్లాడటం చేత కాదు. అండ్ ఈ అమ్మాయి లోపల ఉన్నప్పుడు సో కంప్లీట్గా ఈ అమ్మాయి వల్ల మిగిలిన కామనర్స్ అందరికి కూడా ఆ నెగిటివిటీ అనేది ఈ అమ్మాయి వాళ్ళు తెచ్చుకుంటున్నా కానీ ఈ అమ్మాయి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ శ్రీజ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కానీ వాళ్ళు ఆ అమ్మాయి ఇవ్వాలి, ఆ అమ్మాయి ఇస్తుంది అనుకున్న కంటెంట్ కానీ ఇక్కడ కంప్లీట్లీ ఉల్టా ఉందన్నమాట. సో అందుకని మేజర్ రీజన్ ఈ అమ్మాయిని బయటికి పంపించడం.
ఓకేనా. అండ్ నిన్న ఎపిసోడ్లో కూడా హడావుడి చేశారు కదా, సో ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్లో, సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ప్రియా ఎలిమినేట్ అయిపోవడానికి అసలు ప్రియాకి చాలా అంటే చాలా డల్ ఓటింగ్ పడుతూ ఉంది. సో అసలు చాలా అంటే చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. నేను ఆ రోజు కెప్టెన్సీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ అమ్మాయి మీద కామన్ ఆడియన్స్, యూఎస్ దగ్గర నుంచి ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎవరైనా ఏ స్టేట్ అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు, ఈ అమ్మాయి మీద కంప్లీట్ నెగిటివిటీ అనేది ఫామ్ అయిపోయింది. ఈ అమ్మాయి హౌస్లో ఉంటే ఈ అమ్మాయికి ఇంకా అంత నెగిటివిటీ పెరిగిపోతుంది. అంత చిన్న అమ్మాయికి అంత నెగిటివిటీ అవసరమా అన్న థాట్లో కూడా బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది. సో కాబట్టి ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేసి ఆ నెగిటివిటీని కొంచెమైనా తగ్గించాలి అని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది. కాబట్టి సో ప్రియా ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. కొంత షాకింగ్ అవ్వచ్చు, కొంతమందికి హ్యాపీ న్యూస్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంటున్న అప్డేట్. సో మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. చాలా క్విక్ అప్డేట్. జై హింద్.